శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 verse 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. మళ్ళీ చదువుకుందామా? బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. స్లోగా చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 verse 4లో ఆయన వారి కన్నుల, నాతో చదవండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. దేవుడి దినాన్ని మీకు ఇచ్చే వాగ్దానము, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయబడుతుంది. ఆయన నీ కన్నీటిని శాశ్వతంగా తుడిచేస్తున్నారు. ప్రతి బాష్ప బిందువును. నువ్వు ఏడ్చే ఏడుపు మామూలు ఏడుపు కాదు. కొందరు కన్నుల నుండి నీళ్ళు వస్తుంటాయి, కొందరికి లైటింగ్ ఎక్కువ ఒకసారి మీద పడినా నీళ్ళు వస్తాయి. రెప్ప పడకుండా కొంత సమయం అలా చూస్తూ ఉంటే కూడా కన్నుల నుండి నీరు వస్తుంది. కొంతమందికి ఏదైనా ఒక కారం ఘాటు ఏదైనా తగిలిన కన్నీళ్ళు వస్తాయి. కొన్ని పరిస్థితులను బట్టి నీళ్ళు వస్తాయి. కానీ ప్రతి బాష్ప బిందువు అంటే ఇది హృదయము నలిగిపోయి గుండెలో నుండి వస్తుంది. ఆ దుఃఖము, ఆవేదన తెలియకుండా ఆ బాష్ప ఒక బిందువులాగా, ఒక మంచి బిందువులాగా వస్తుంది అనమాట. బోర్ని ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, ఆ ఏడుపు ఏరుకుంటుంది. స్కూల్లో మాస్టర్ కొట్టితే, టీచరు బాధితే బోర్ని వర్షంలాగా వచ్చేస్తుంది. ఒకవేళ భర్త ఒకటి కొట్టాడు అనుకోండి భార్యని, బోర్ని ఏడుస్తే కూర్చుంటుంది. వాళ్ళ నాన్న వచ్చే వరకు, లేకపోతే ఫేస్ టైం చేసి చూడండి మా ఆయన ఎలా కొట్టేసాడు అంటూ చూపిస్తూ ఉంటాడు. ఆ ఏడుపు వేరు, ఆ కన్నీళ్ళు వేరు. లేదా భార్య భర్తను కొట్టేసింది అనుకోండి, భర్త ఏడుస్తూ వాళ్ళ అమ్మకు చెప్తాడు. అలాంటి కేసులు కూడా ఈ మధ్య వచ్చినాయి. ఆ కన్నీళ్ళు వేరు, ఆ నీరు వేరు. లేకపోతే ఏదేదో రకరకాలుగా మనకు ఎవరైనా గాయం చేస్తే, దెబ్బ తగిలితే ఏడుస్తూ ఉంటుంటాం. లేకపోతే ఎవరైనా ఎమోషనల్గా మాట్లాడితే మనం ఏడ్చేస్తుంటుంటాం, కళ్ళ నుండి నీళ్ళు వస్తుంటుంటాయి. లేకపోతే ఎవరిదన్నా ఏదైనా సిచ్యువేషన్ చూస్తూ ఉంటుంటే మనము చూడలేక ఏడుస్తుంటాం. కొన్ని సమయాల్లో కొందరు సినిమాలు ఏదైనా కష్టమైన పాత్ర ఏదైనా చూస్తుంటే కన్నులు నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళు అలా తుడుచుకుంటూ పోతాయి, మళ్ళీ వెంటనే ఆరిపోతాయి. కానీ బాష్ప బిందువు అనేది ఒకటి ఉంటుంది. అది బోర్ను వచ్చేది. ఒక్క బిందువు అలా కన్నుల నుండి రావటానికి నీలో కొంత సమయము, నీ సిస్టమ్ అంతా కూడా ఓవర్గా ఆలోచన చేసి ఏ దారి లేక చావా బ్రతుక అన్నంత దూరం వెళ్ళి ఆలోచన చేస్తూ తెలియకుండా నీ కన్నుల నుండి ఒక్కొక్క బిందువు కింద వస్తుంది. అలాంటి బాధపడుతున్నాను. నీ గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నా, నాకు ఎంత అన్యాయం జరిగింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నేను ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు కూడా, నేను ఎవరికి చెప్పుకోలేను, మరలా తిరిగి నన్ను అంటారు, ఇది ఎలా జరిగింది, దీనికి పరిష్కారం నాకు ఏం దొరకట్లేదని ఏడుస్తున్నావు కదా. పరిష్కారము యేసయ్య ఉన్నాడు.
ఈరోజు నీకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనే పరలోకము నుండి ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్నుల నుండి వస్తున్న ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తున్నాడు. నీకు నువ్వు తుడుచుకోలేవు దాన్ని. అది నీది ఎవరు తుడిచినా ఆగదు. అది ఎవరెంత పెద్ద మాట చెప్పినా ఆగదు. పరలోకమందున్న తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనున్నానమ్మా, నేనున్నాను కుమారుడా, నేనున్నాను అని చెప్పాడు ఆయన. నీ కన్నీటి బాష్ప బిందు తుడిచివేయబడు. గుండె పగిలిపోతే వస్తుంది ఆ బాష్ప బిందు అనమాట, మామూలుగా రాదు అది. అంత దుఃఖంలో ఉన్నావా? ఏడవకు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, నాకంటే ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ అందరికీ నేనే ఆదరణగా ఉన్నాను, కానీ నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదరించే మనిషి లేదు అని నేను ఒంటరి ఏడుస్తున్నావా? నా బ్రతుకులాగా అయిపోయింది, అర్ధంతరంగా నా జీవితంలో ముగిసిపోతుంది అనుకోలేదు. నేను ఎటు వెళ్ళాలి, ఎటు చూడాలి, ఎలా తలెత్తుకోవాలి, ఎలా బ్రతకాలి అని దుఃఖపడుతున్నావు. ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో, ఏ సిచ్యువేషన్లో నీకు కన్నీటి బిందువు అంటే నీ కన్నుల నుండి బాష్ప బిందువులు వస్తున్నాయో అక్కడే దేవుడు ముత్యాల మూటగా నీ సాక్ష్యాన్ని బయట పెడతా ఉన్నాడు. బలమైన కృప ద్వారా నిన్ను ఆయన తలగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత మంచి మాట. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం మీకు ఉండదు. ఏమో ఏమైపోతాను, లేకపోతే రోగం కోసం భయం ఏడుస్తున్నావేమో, లేక ఏదో ఒక పెద్ద సమస్య నిన్ను వెంటాడుతుంది. దేవుడు చూశాడు, అందుకే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఏ కీడు నీకు రాదు, ఏ మరణము నీకు రాదు, అస్సలు సమస్య లేదు. ఆత్మ నీకు తోడున్నాడు. నిన్ను దేవుని దూతలతోటి నిలబెట్టాడు ఆయన. నిన్నెవరు పడగొట్టలేరు. నువ్వు ఓటమి చూడవు, జయము కలుగును గాక. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వీరి పేరు అంబేద్కర్. వీరు నర్సాపురం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు పాలకొల్లు తైలాభిషేకానికి వెళ్తూ ఉంటారు. వీరు గత 5-6 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ఫీల్డ్లో, ఆయిల్ ఫీల్డ్లో ఓఎన్జీసీలో జాయిన్ అవ్వాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అదైతే సక్సెస్ అవ్వలేకపోయారు. వారు పాలకొల్లు తైలాభిషేకానికి ఈ సంవత్సరం జనవరి నెల నుంచి వారు వెళ్ళడం జరిగింది. 7 నెలలు వస్తామని వారు మొక్కుబడి చేసుకొని వెళ్ళారు. అలానే వారు వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వారి పట్ల కార్యం చేశారు. ఆయన ఏ ఫీల్డ్లోకి అయితే వెళ్ళాలనుకున్నారో అదే ఫీల్డ్లో ఆయనకి జాబ్ రావడానికి దేవుడు సహాయం చేశారని వారు చెప్తూ ఉన్నారు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కృతజ్ఞతగా వారు ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. స్పాన్సర్ చేసిన తర్వాత ఆయనకు కువైట్ వెళ్ళడానికి వీసా వచ్చింది. అలానే మెడికల్గా కూడా క్లియరెన్స్, అంటే అక్కడ ఆ రోజు మెడికల్ క్లియరెన్స్ కోసం చాలామంది వెళ్ళినప్పటికీ ఆయన ఒక్కరికి మాత్రమే ఆ క్లియరెన్స్ అనేది వచ్చిందని వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నెలకి ₹1,00,000 వచ్చి శాలరీ. కాకపోతే అద్భుతం ఏంటంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న ఆ ఫీల్డ్లోనే దేవుడు ఆయనకి జాబ్ రావడానికి సహాయం చేశారని వారి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. నా పేరు అరుణ, మా హస్బెండ్ పేరు రాజేష్. మాది కాకలేరు గ్రామం, ఇరగవరం మండలం.
మాది 2016లో మ్యారేజ్ అయిందండి. మేము బహ్రెయిన్లో ఉంటాం మేమిద్దరము. పిల్లలు లేట్ అవడం వల్ల కన్సీవ్ అవడం కష్టమైంది. మెడిసిన్ వాడాం కానీ ఏమీ యూజ్ లేదు. 2 times అబార్షన్ అయిందండి. రావులపాలెంలో పెట్టారండి అప్పుడు 2022లో. అప్పుడు మేమిద్దరం వెళ్ళాము. పాస్టర్ గారు ప్రేయర్ చేశారు, ఫ్రూట్ ఇచ్చారు. తర్వాత నేను కన్సీవ్ అయ్యానండి. ట్విన్స్ అని చెప్పారు. 2 బాబులు పుట్టారండి. దేవుని నామానికి వందనం. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. భర్త పేరు నరేష్. వీరు నర్సాపురం నుండి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వచ్చారు. గతంలో వివాహం జరిగిన తర్వాత చాలాసార్లు అబార్షన్స్ అవ్వడం, అలానే పుట్టిన పిల్లలు కూడా కిడ్నీ సమస్యతో చనిపోవడం, 3 పిల్లల వరకు చనిపోయారు. తర్వాత ఒక పాప పుట్టింది. కానీ వారు బాబు కావాలని చాలా ఆశతో ఇక్కడ 1 సంవత్సరం నుండి పాల్కొల తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి అడిగినప్పుడు దైవజనులు చెప్పారు, కుమారుడు కావాలని అడిగితే నువ్వు బాబుని ఎత్తుకుని వస్తావు పో అని ఆశీర్వదించి పంపించారు. దైవజనులు చెప్పిన విధంగా తనకి చక్కటి ఆరోగ్యమైన బాబు పుట్టాడని వారు సాక్ష్యం చెప్పుకుంటున్నారు. కృతజ్ఞతగా ఒక టీవీ ప్రోగ్రాం కూడా వారు స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. నా పేరు చిట్టి అండి. మాది పేరుపాలెం. మాకు వివాహమై 5 సంవత్సరాలు అయిందండి. విశాఖ గారు ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి మా అమ్మగారు రావడం మొదలుపెట్టారండి. అయితే మాకు దేవుడు 5 సంవత్సరాలకు నా గర్భాన్ని తెరిచి విశాఖ గారు ప్రార్థనకు వచ్చిన తర్వాత నాకు గర్భఫలం కలిగిందండి. ఆ విషయం కూడా మాకు తెలియదండి. కానీ 4 నెలల తర్వాత మేము స్కానింగ్కి వెళ్తే అప్పుడు నా గర్భంలో శిశువు ఉన్నట్టు తెలిసిందండి. తర్వాత ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నామండి. అయ్యగారు మాకు బాబు కావాలని చెప్తే నీ గర్భంలో ఉన్న శిశువు అబ్బాయి అవుగునుగాక వెళ్ళు అని చెప్పన్నారండి. అలాగే దేవుడు మంచి బాలుడండి. దేవుని నామానికి వందనాలండి. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఇసాకయ్య గారికి మా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ముందు పాప అండి 8 సంవత్సరాల తర్వాత ఇసాగయ్య గారు ప్రార్థనకు వచ్చినప్పుడు ఇసాగయ్య గారు నాకు మాట ఇచ్చారండి. నువ్వు కుమారుని ఎత్తుకుని వస్తావని అన్నారండి. అలాగే నాకు కుమారుని దయచేశారండి. దేవాది దేవునికి ఇసాగయ్య గారికి ఎన్నో వందనాలండి. నా కుమారుని ఇచ్చారండి. నాకు 8 సంవత్సరాల తర్వాత బాబుని ఇచ్చారండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. మా దావపాడండి. మా పాప పావని అండి పేరు. నా పేరు సంజయరాణి అండి. అయితే మా పాపకి ముందుగంట బాబు పుట్టాడండి. 3 సంవత్సరాలు అయిందండి. అయిన తర్వాత ఆ పాపకి ప్రెగ్నెన్సీ వస్తుంది కదండి, నిలవట్లేదండి. 3 సార్లు వచ్చిపోయిందండి. తండ్రిని ఆయన ఇసాకయ్య గారి దగ్గరికి సన్నిధికి వస్తాను ఆయన నిలబడితేనని అనుకున్నానండి. దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు 5వ నెలండి. సాక్ష్యం చెప్పి కానుకేసుకుంటారండి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. నాకు కడుపులో నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒకసారి నొప్పి వెళ్తే మందులు వాడమ్మా తగ్గిపోద్ది అన్నారండి. మళ్ళీ వెళ్ళానండి. వెళ్తే కడుపులో కంత ఉందమ్మా, అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి, నువ్వు చాలా ప్రమాదంగా ఉంటుందని చెప్పారండి. అయితే అప్పుడే తెలిసింది ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తే ఎంతటి ఇదైనా సరే స్వస్థత పరుస్తారని దేవుడి నామాన్ని నేను ఎంతో చేశానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కడుపులో కంతి లేదని చెప్పారండి డాక్టర్ గారు. మరలా వెళ్ళిన తర్వాత నువ్వే ఇంక నిశ్చింతంగా వెళ్ళొచ్చని చెప్పారండి. దేవుడి నామాన్ని బట్టి ఇసాకయ్య గారికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన
ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. దేవుడు మా విషయంలో ఎంత గొప్ప మేలు చేశాడండి. నాకు గర్భఫలం కావాలండి అని అడిగాను కానీ విశ్వాసం లాను లేదండి. ఇస్తాడా లేదని దేవుని సందేహంగా చూస్తున్నానండి. నేను లైన్లో వెళ్తుండే ఇసాకయ్య గారు నా మీదకి తైలం ఇచ్చారండి. అప్పుడే నేను కన్సీవ్ అయ్యానండి. దేవుడు మంచి బహుమానంగా మాకు ఇచ్చాడండి. ఇదంతా కేవలం ప్రార్థన శక్తి వల్లేనండి. దినదినము మేము ప్రార్థన శక్తులు ఎదగడం వల్ల దేవుడు మాకు మంచి బిడ్డని ఇచ్చాడండి. దేవుని నామానికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. మాది పట్టింపాలెం అండి. మేము లాస్ట్ ఇయర్ జూన్ నెలలో మొదటి బుధవారం వచ్చామండి ఇక్కడికి. అప్పుడు గర్భఫలం కోవాలి అని అడిగానండి అయ్యగారిని. అట్టిపండు ఇచ్చారండి. అదే నెలలో నేను 23వ తారీఖున కన్సీవ్ అయ్యానండి. మళ్ళీ నాకు 8వ నెల వచ్చేసరికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నారండి. చాలా బాధపడిపోయానండి. అప్పుడు మా అమ్మగారు ఇక్కడికి వచ్చారండి. వచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే టీవీ స్పాన్సర్ చేస్తాననుకున్నారండి. అలాగే మరి మంచి కుమారుడు ఇచ్చాడండి దేవుడు. మొన్న ఆగస్టు నెలలో వచ్చి టీవీ స్పాన్సర్ చేసుకున్నామండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. నేను చెప్పే సాత్వం ఏంటంటే అండి,
2003లో నేను చాలా ఇండక్షన్ కరోనా ఇండక్షన్ చేయించుకున్నాకండి కాళ్ళు రెండు కూడా బాగా లాగేసి నల్లపోయేదాన్ని అనేకమైన మరి లోతైన కురుపులు వేసేసి చాలా బాధతో సోపు నీరు కారిపోయేదండి. అయ్యసాకయ్య గారు వాచ్యం పెట్టుకున్నాడు. తెలియని టైంలో వాచ్యం పెట్టుకుంటే అప్పుడు ఆరెంజ్కు కర్ర సిగిరిచ్చినట్టు సిగిరిస్తామని వాగ్దానం చెప్పారండి టీవీలో. అప్పుడు ఇక్కడికి మొత్తం జరిగిందండి. నా సొవ్వు చీమకారతం తగ్గిందండి, నా కాళ్ళ నొప్పులు తగ్గినాయండి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు.